వెన్నునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన మహిళ వైద్యులు ఆపరేషన్ చేసిన తర్వాత కన్నుమూసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని ప్రతిభ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలం పడిగల్ గ్రామాలకు చెందిన రాధిక వెన్నునొప్పితో బాధపడడంతో ఆమెను భర్త సురేష్ ప్రతిభ ఆసుపత్రికి తీసుకొనొచ్చాడు. రాధికకు వెన్నుపూస ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు తెలపడంతో సురేష్ ఒప్పుకున్నాడు. ఆపరేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమెను వెంటిలేటర్పై ఉంచగా సుమారు 7 గంటల పాటు వైద్యులు ఆపరేషన్ చేసిన తన భార్యను వెంటిలేటర్పై వేశారని, వారి నిర్లక్ష్యం కారణంగానే రాధిక మృతి చెందిందని ఆమె భర్త సురేష్ ఆరోపించారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న బంధువులు ఆందోళన చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. అయితే పేషెంట్ రాధికకు ఎలాంటి చికిత్స చేశారో కేషీట్ ఇవ్వాలని, అలాగే స్కానింగ్ రిపోర్ట్ ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మీకే తెలుసు బ్యాక్ బోన్ కి సర్జరీ చేస్తే చనిపోవడం అనేది అసలు బ్లడ్ మొత్తం బ్లడ్ బయట రావడం స్టార్ట్ అయిపోయినట్టు. అరే పిటిషన్ కాదే, ఎంక్వైరీ చేసేయండి. ఆమె చంపేసి ఆయన డాక్టర్ చంపేసిండు. మీకు తెలుసా ఏం పిటిషన్? డాక్టర్ చంపేసిండు. రోడ్డు మీద తీసుకోండి, డాక్టర్ అరెస్ట్ చేసి తీసుకోండి. మీ హాస్పిటల్ ఎట్లా చనిపోయారని చెప్పి తీసుకోండి. మీరు పిటిషన్ చేయండి. పిటిషన్ వాళ్ళు చనిపోయిన బాధలు ఉంటే పిటిషన్ ఇస్తారు. మీరేం చేస్తారు? ఆయన అరెస్ట్ చేయండి. మరి ఆయన అరెస్ట్ చేసి వెళ్ళిపోతాం. అరే ఆయన విషయం మాట్లాడమంటే సింపుల్ సర్జరీ అని ఆయన చెప్తుండు, చనిపోయిందని చెప్తుండు. ఒక టైం 5 గంటలకు చనిపోయింది అంటుండు, ఒక టైం 8 గంటలకు చనిపోయింది అంటుండు. కొంతమంది సమాధానం చెప్తున్నాను. చర్యలు తీసుకోవాలి. ప్రతిభ హాస్పిటల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. వెంటనే హాస్పిటల్ యజమాని నిర్లక్ష్యం నశించాలి. హాస్పిటల్ యజమాని నిర్లక్ష్యం నశించాలి. డ్యూటీ డాక్టర్ పై వెంటనే ఇదే మీ రాజ్యం, దోపిడీ రాజ్యం, నిర్లక్ష్య వైఖరి. సోదరులకి నమస్కారము. నేడు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ప్రతిభా హాస్పిటల్ ఉందో అక్కడ మా యాదవ బిడ్డ పడకల్ నుండి వేల్పూర్ మండల్ పడకల్ నుండి తీసుకురావడం జరిగింది. రాత్రి కొంచెం పెయిన్గా ఉంది, నడుము నొప్పిగా భరించలేకపోతున్నాను అంటూ తీసుకొస్తే లేదు, స్పైన్ ఆపరేషన్ చేయాలంటూ డాక్టర్లు ఉచిత సలహా ఇచ్చి దానికి మేము తెలుసుకుంది ఏంటంటే ఫస్ట్ మేము ఎంక్వైరీ చేయగా జూనియర్ డాక్టర్ ఎవరు అనుభవం లేని వాళ్ళు చేశారనేది తెలుస్తుంది. స్పైన్ ఆపరేషన్ అంటే మాకు అనుభవం ఉన్న ప్రకారం ఒక డెత్ రిస్క్తో ఉంటుంది. అలాంటి ఆపరేషన్ ఒక జూనియర్ డాక్టర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము వచ్చి అడిగితే కూడా ఇప్పటివరకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. దానికి సంబంధించిన కేషీటీ కానీ ఎంఆర్ఐ స్కాన్లు కానీ దాన్ని వివరించమంటే ఏదైనా పోలీసు వాళ్ళ దగ్గర ఉందని చెప్పేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం పోలీసు వాళ్ళకు కూడా ఇలాంటి దొంగలకు కాపుగాయకుండా దయచేసి మామూలు ప్రజలకు సమాధానం చెప్పే విధంగా ఉండాలనేది మా కోరికగా ఈ ప్రెస్ నుండి చేస్తున్నాము. మేము ఇంకా ఎప్పటివరకు 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఇక్కడికి కదిలే పరిస్థితి లేదు. మా పాపను తీసుకోవే పరిస్థితి లేదు. ఏ ఆపరేషన్ చేసిరు ఏందనేది ఎవిడెన్స్ మాకు ఖచ్చితంగా కావాలా. దానికి మేము ఒకవేళ మా మిస్టేక్ అయినా మేము బయటకు వెళ్ళిపోతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. లేదు పోదని చెప్పేసి ఇలాగే మొండి దగ్గర ఉంటే ఇక్కడ వచ్చింది కేవలం మేము మాత్రమే. ఇంకా మేము ఇచ్చినాము. నిజామాబాద్ జిల్లా మొత్తం కదిలొచ్చే వరకు మేము వెళ్ళమని చెప్పేసి ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాము. మీరు ఏం ట్రీట్మెంట్ చేసిరని చెప్పేసి అడిగినా కూడా నిర్లక్ష్యమైన ద్రోహం నివారిస్తున్నారు అంట. వాళ్ళు మాట్లాడే బ్లాక్మెయిల్ విధానంగా మాట్లాడడం మాకు నచ్చట్లేదు. సో మా ఎన్ని రోజులైనా సరే ఇక్కడ నుండి జరిగేది లేదు. మా పాప అక్కడ ఉన్నా మేము ఇక్కడే ఉంటామని చెప్తున్నాము. వాళ్ళు ఇంకెంత చేసుకోవాలంటే అంత మొత్తం నిజామాబాద్ జిల్లా మొత్తం ఏకమై యాదవులందరూ ముక్కట్టుగా ఇచ్చేస్తామని హెచ్చరిస్తున్నాం మీడియా ముఖంగా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.